నిర్గమాకాండము 6వ అధ్యాయము 20వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. నిర్గమాకాండము 6వ అధ్యాయము 20వ వచనం. అమ్రాము తన మేనత్త అయిన యొకేబేదును పెళ్లి చేసుకునెను. ఆమె అతనికి అహరోను మోషేను కనెను. అమ్రాము 130 ఏండ్లు బ్రతికెను. ప్రార్థన చేస్తాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు తండ్రి. నీ పాద సన్నిధిలో ఉన్నటువంటి నన్ను మమ్ములను మీరు జ్ఞాపకము చేసుకొని మాకు ఇచ్చినటువంటి వాక్య భాగమును బట్టి వందనాలు తండ్రి. ఈ వాక్యము ద్వారా మేము అనేకమైన విషయములను నేర్చుకున్నటకు నీ కృపను దయచేయండి దేవా. నన్ను జ్ఞాపకం చేసుకునండి. నూతనమైన అభిషేకముతో నింపి సిలువ చాటున మరుగుపరచి నాయన, నీవు నాయన ఏ మాటలైతే నాయన మాకు తెలియచేయాలని నిశ్చయించినావో ఆ మాటలను మాకు తెలియచేయము తండ్రి. ఇదిగో నా తండ్రి, యేసయ్య మాటల యందు మేము లక్ష్యం ఉంచి మా జీవితాలు మార్చుకునే వారిగా నన్ను మమ్మల్ని అందరినీ చేయమని, ఈ మాటలు దీవెనకరముగా మార్చమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. నిర్గమాకాండము 6వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నా చూడండి. అమ్రాము తన మేనత్త అయిన యొకేబేదును పెళ్లి చేసుకునెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము 130 ఏండ్లు బ్రతికెను. ఇక్కడ ఇద్దరు పిల్లలు కనపడుతున్నారు, అహరోను మోషే. అహరోను మోషే ఎవరి పిల్లలు అంటే అమ్రాము యొకేబేదుల యొక్క సంతానం. అయితే అక్కడ మిరియాము సంగతి చెప్పబడలేదు, కానీ ముగ్గురు సంతానం యాక్చువల్గా. అండి, లోకంలో లేకపోతే సంఘములో పిల్లలు యొక్క బాధ్యత తల్లిదండ్రులు సరైన రీతిలో తీసుకున్నప్పుడు ఆ పిల్లలు చక్కగా రాణించగలుగుతారు. ఇక చూడండి, అమ్రాము కానీ యొకేబేదు కానీ ఇద్దరు కూడా లేవీయులు, లేవి వంశానికి చెందినవారు. అంటే ఇద్దరు కూడా రక్షణ కలిగినటువంటి తల్లిదండ్రులు. చూడండి, తల్లి శిక్షణ బిడ్డకు సరైన రీతిగా ఇస్తే ఆ తల్లి ఒడిలో ఆ శిక్షణలో బిడ్డ చక్కగా ఎదగగలుగుతాడు. ఒక మంచి నాయకుడుగా, ఒక మంచి భక్తిపరుడుగా తయారు కాగలుగుతారు. అదే చాలామంది తల్లులను మనం గమనించినప్పుడు చాలామంది వేరే వేరే రకాలుగా జీవించి ఆ తల్లులు సరైన రీతిగా లేనప్పుడు ఏమైపోతారంటే బిడ్డలు చెడిపోతారు. కాబట్టి పిల్లలను కనడం ఇంపార్టెంట్ కాదు, కానీ యొకేబేదు జీవితము ద్వారా స్త్రీ అంటే ఎలా ఉండాలి, తల్లిగా నువ్వు ఎలాగ ఉండాలి అని మనం అనేకమైన విషయాలను ఇక్కడ నేర్చుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో యేసయ్య మన కోసము ఎంతో శ్రేష్టమైన మాటలను పెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడు స్త్రీలమైనటువంటి మనకు సమాజంలో ఎలాగ బ్రతకాలో, కుటుంబంలో ఎలాగ బ్రతకాలనో, బిడ్డల దగ్గర ఎలాగ బ్రతకాలనో నేర్పిస్తున్నాడు. అండి, యొకేబేదు అంటే అర్థం ఏమంటే దేవుడు మహత్యము కలిగినవాడు. చూడండి, మనం ఇంతకు ముందు మిరియామును గురించి చెప్పినప్పుడు ఆ సబ్జెక్ట్ అంతా కూడా దాదాపుగా ఇందులో వస్తుంది. అండి, యోసేపు ఐగుప్తుకు నడిపించబడ్డాడు. ఫరో తర్వాత ఫరో అంతటి వాడు అయ్యాడు. ఆ తర్వాత ఆ టైంలోనే తన యొక్క మొత్తము జనాంగాన్నంతా కూడా ఐగుప్తుకు నడిపించాడు యోసేపు. యోసేపు చనిపోయాడు, వారి అన్నదమ్ములు అందరూ కూడా చనిపోయారు. ఆ తర్వాత ఐగుప్తును ఏలడానికి ఫరో రాజు, అసలు యోసేపు అంటే ఎవరో తెలియని రాజు వచ్చాడు అక్కడికి. ఐగుప్తును ఏలుతున్నటువంటి ప్రతి రాజుకు కూడా పేరు ఏంటంటే ఫరో. అయితే ఈ ఫరోకు ఎవరు తెలియదు, యోసేపు కానీ యోసేపు యొక్క సంతానం కానీ యోసేపు ఐగుప్తులో చేసిన విషయాలు ఏవి కూడా తెలియవు. చూడండి, అక్కడ ఆ ఐగుప్తులో ఇశ్రాయేలీయులు ప్రబలినారు. ఇశ్రాయేలీల సంతానము బాగా అభివృద్ధిలోకి వచ్చింది. అది గమనించినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఐగుప్తు రాజు ఫరో
వీళ్ళని ఇలాగే వదిలిపెడితే గాన ఖచ్చితంగా వాళ్ళు మనలనే జయించి మన రాజ్యాన్ని ఆక్యుపై చేస్తారు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే ఐగుప్తీయులను అందరినీ పిలిపించి మీరు ఏం చేయాలా, ఇశ్రాయేలీలను విసిగించండి, ఇశ్రాయేలీలను శ్రమ పెట్టండి, వారిని పూర్తిగా బానిసత్వంలోనికి నడిపించండి అని చెప్పాడు. అండ్ ఆ రీతిగా ఏమైపోయిందంటే ఐగుప్తీయులు ఏం చేశారంటే వెట్టి పనులు చేయించారు, చాలా కఠినమైన పనులు చేయించారు. ఆ టైంలోనే అక్కడ 2 పట్టణాలను కట్టించారు, రామశేష, పీతోము అనే పట్టణాలను కట్టించడం జరిగింది. నిర్గమకాండము 1వ అధ్యాయంలో వారు 12వ వచనంలో చూడండి, పీతోము రామశేష పట్టణములను కట్టిరి అని ఉంది కదా. ఇశ్రాయేలుల ద్వారా, ఇశ్రాయేళ్ల చేత పీతోము, రామశేష అనే పట్టణాలను కట్టించారు. అంతేకాదు ఇటుకల పని చేయించాడు, ఇటుకలను తయారు చేసే పని, పొలములలో పని చేయించడము, బంకమని తొక్కించడము, చాలా కఠినమైన పనులు. పొద్దున్నుంచి రాత్రి వరకు చాలా శ్రమ పెట్టారు. శ్రమకు తగినటువంటి ఆహారము వాళ్ళకి ఇవ్వటం లేదు. అలాగా చేస్తూ ఉన్నారు. ఆ టైంలో ఇశ్రాయేలీలందరూ ఏం చేశారంటే దేవునికి మొరపెట్టినారు. ఏం చేశారు? ఇశ్రాయేలీలందరూ ఏం చేశారు? దేవునికి మొరపెట్టినారు. అంతేకాకుండా ఫరో రాజు ఏం చేశాడంటే మంత్రసానులను పిలిపించాడు. మంత్రసానులను పిలిపించి మీరు హెబ్రీ స్త్రీలు, ఇశ్రాయేలీలు ఆడవాళ్ళు ప్రసవము జరిగేటప్పుడు ఆడపిల్ల పుడితే గాన ఆమెను బ్రతకనీయండి, మగపిల్లోడు పుడితే గాన చంపివేయండి అని ఒక ఆజ్ఞ మంత్రసానులకు ఇచ్చారు. అయితే మంత్రసానులు ఏమన్నారంటే, అయ్యా మనలాంటి ఐగుప్తీయులు ఎలాంటి వారు? సోమరులు వాళ్ళు, మనలాంటి వాళ్ళు కాదు, వాళ్ళు ఇశ్రాయేలీలు, వాళ్ళు చాలా చురుకైన వారు, వారు మేము వెళ్ళే లోపలే వాళ్ళు ఏమవుతున్నారు? ప్రసవం అయిపోతున్నారు అని చెప్పాడు. ఇదండి ఇలాగా అక్కడ జరుగుతున్న సందర్భంలోనే ఇప్పుడు యొకోబేదుకు అహరోను పుట్టాడు, మిర్యాము పుట్టారు. వారు చాలా పెద్ద పిల్లలుగా ఉన్నారు. ఇప్పుడు 3వ సంతానముగా మోషే పుట్టాడు. ఆ టైంలో ఫరో ఏమిచ్చాడు? మగపిల్లవాడు పుడితే గాన చంపివేయండి, ఆడపిల్ల పుడితే బ్రతకనీయండి అని చెప్పాడు. సరే, ఇక్కడ ఎవరు పుట్టారు? మగపిల్లవాడు. ఆమె తల్లి ఎంత ప్రార్థనా పర్రాలో ఇక్కడ తెలుస్తుంది. మొత్తం ఎండింగ్కి వచ్చే లోపల ఆమె ఎలాగ తన బిడ్డలను సంరక్షించింది, ఎలాగ పోషించింది అన్నీ తెలుస్తాయి. చూడండి, ఆమె ప్రార్థన చేసింది, 3 నెలలు కాపాడగలిగింది. విశ్వాసముతో ఏం చేసింది? ప్రార్థన చేస్తూ ఉంది. తన బిడ్డను రక్షించు ప్రభువా అని ప్రార్థన చేసింది. 3 నెలలు దాచింది. 3 నెలలైన తర్వాత పిల్లవాడి అరుపులు ఎక్కువ కావడం జరిగింది. ఇక చేత కాలేదు అని చెప్పి ప్రార్థన చేసి తెలివిగా, హెబ్రీ స్త్రీలు ఎవరు? చురుకైన వారు కదా, తెలివిగా ఏం చేసిందంటే జమ్ము పెట్టెను ఒక తయారు చేసి దానికంతా కీలు పూసి పిల్లవాడికి ఎటువంటి ఆపద లేకుండా క్షేమముగా ఉండేటట్టుగా అంతా ఆ పెట్టెలోనే అరేంజ్ చేసింది. అరేంజ్ చేసి అక్కడ తెలుసు ఆ యొక్క నైలు నదిలో వదిలిపెట్టింది. ఎందుకు నైలు నదిలోనే వదిలిపెట్టిందంటే అక్కడికి రాజకుమార్తెలు వస్తారు స్నానం చేయడానికి. కాబట్టి నేను అక్కడ వదిలిపెడితే క్షేమము అని ఆమె తలంచింది. అది కూడా నైలు నదిలో వదిలిపెడితే, నైలు నదిలో ఏముంటాయంటే మొసళ్ళు ఉంటాయి. మొసళ్ళ ద్వారా రక్షింపబడేదానికి ఆమె జమ్ము పెట్టెను తయారు చేసింది. అది కూడా అది కొట్టుకొని పోకుండా ఏం చేసిందంటే నైలు నది ఒడ్డున నాచు మొలుస్తుంది కదా, ఆ నాచు మధ్యలో పెట్టింది. అంటే నీళ్ళు వస్తుంటాయి కంటిన్యూగా కదా, అలా వచ్చినప్పుడు ఏమైపోతుంది? కొట్టుకొని పోతుంది, ఎక్కడ పోతుందో తెలియదు. కాబట్టి రాజకుమార్తెలు వచ్చే టయానికి ఏం చేసిందంటే ఆమె నాచులో అక్కడ ఆ పెట్టెని పెట్టింది. పిల్లవాడు ఆకలినప్పుడు ఏం చేస్తాడు? ఏడుస్తాడు. ఇంకా తెలివిగా ఏం చేసిందంటే దూరముగా తన కుమార్తెను పెట్టింది, మిరియామును పెట్టింది.
పిల్లవాడి ఏడుపులు స్టార్ట్ అయ్యాయి. చూడండి, ఫరో కుమార్తె స్నానం చేయడానికి వచ్చింది, అరుపులు వినింది. విని వెంటనే ఏముందో తీసుకొని రమ్మని తన చెలికత్తెలకు చెబితే చెలికత్తెలు ఏం చేశారు, తీసుకొని వచ్చారు. ఓపెన్ చేస్తే పిల్లవాడిని చూడగానే గుర్తించింది ఆమె. ఏమని? ఈ పిల్లవాడు హెబ్రీయుడు అని. హెబ్రీయుడు అని గుర్తించింది ఫరో కుమార్తె. కానీ ఏమీ చేయలేకపోయింది. ఎందుకు తెలుసా? వాడు బహు సుందరుడై ఉన్నాడు. ఎలా ఉన్నాడు? చాలా అందంగా ఉన్నాడు. వాడు ఏడుస్తుంటే ముద్దు వచ్చింది, కానీ చంపాలనే మనస్సు రాలేదు. ఇలా రావడానికి కారణం ఏందో తెలుసా? యెకోబేదు ప్రార్థన చేసి అన్ని పనులు చేస్తూ ఉంది. అన్ని పనులను ఏం చేస్తుంది ఆమె? ప్రార్థన చేస్తుంది, కార్యాలలోకి స్టెప్స్ వేస్తుంది. ఇక మిరియామును పెట్టింది కదా చెట్టు చాటున నిలబడి చూస్తుంది. అలా ఇలా ఈమె రాజకుమార్తె కూడా చూస్తుంది. ఎందుకంటే పిల్లవాడు ఏడుస్తున్నాడు కదా, ఆ పిల్లవాడికి ఏమి ఇవ్వాలా? పాలు ఇవ్వాలా. పాలు ఇవ్వాలంటే ఆమె ఇవ్వలేదు కదా, ఆమె ప్రసవించలేదు కాబట్టి ఆమె ఇవ్వలేదు. కాబట్టి ఏం చేస్తుంది? అటు ఇటు వెతుకుతుంటే మిరియాము వెళ్ళగా నడుచుకుంటూ వస్తుంది కావాల్సిగానే. ఎందుకు? అక్కడ ఒక ప్లాన్ వేయాల. చూడండి, వెళ్ళగానే ఫరో కుమార్తె ఏమంటుంది? ఏమ్మా, హెబ్రీలలో ఎవరన్నా ప్రసవమైన వాళ్ళు ఉన్నారేమో, వాళ్ళని పిలుచుకొని రాపోయి ఈ పిల్లవాడికి పాలిపిస్తాం అని అంటే, అమ్మ నాకు తెలుసు ఒక ఆమె ఉంది, ఆమెను పిలుచుకొని వస్తానని చెప్పి ఎవరు పిలుచుకొచ్చింది? వాళ్ళమ్మనే పిలుచుకొని వచ్చింది. చూడండి, తల్లిగా చిన్ననాటి నుండే ఎటువంటి విత్తనాలు నాటుతుంది. ధైర్యముతో కూడినటువంటి స్టెప్స్ వేయడానికి తల్లి ఎలాంటివి ఆలోచనలు నేర్పుతుందో చూడండి. సరే, ఆమెను పిలుచుకొని వస్తే ఆమెకు అప్పగించింది ఫరో కుమార్తె. అప్పగించి మళ్ళీ ఏమంటుంది? నీకు ఊరికనే ఏం చేయొద్దులే, నీకు డబ్బులు ఇస్తాను, జీతం ఇస్తాను. తన బిడ్డను సాకడానికి మరలా ఏమిస్తుంది ఫరో కుమార్తె? డబ్బులు ఇస్తూ ఉంది, జీతం ఇస్తూ ఉంది. చూడండి, తర్వాత పెద్దవాడైనప్పుడు, చూడండి ఇక్కడ పెద్దవాడైనప్పుడు ఆమె ఫరో కుమార్తె ఏం చేసిందంటే, యెకోబేదు ఏం చేసిందంటే ఫరో కుమార్తె దగ్గరకు తీసుకొని వచ్చింది. అప్పుడు ఆమె అతనికి ఏం పేరు పెట్టిందంటే, నీళ్ళలో నుండి తీయబడ్డాడు కాబట్టి ఇతడికి మోషే అనే పేరు పెడుతున్నానని ఫరో కుమార్తె పేరు పెట్టింది. అంటే దీని విషయము నేను ప్రార్థన చేస్తూ ఉన్నా, ప్రభువా యెకోబేదు గురించి ఫైనల్గా ఏం చెప్తావు ప్రభువా అని అన్నా. అంటే దేవుడు అన్నాడు, నైలు నది ఒక దేవతగా ఉంది వారికి అని చెప్పాడు. దేవుడు నాతో ఈరోజు మాట్లాడింది అది. అంటే నైలు నది వాళ్ళకి ఏంటంట? ఆరాధ్య దేవతగా. దేవుడు ఒక్కడే, దేవతలు అనేకమైనటివి. అయితే నైలు నది దేవతగా ఉంది అని చెప్పాడు. దేవతగా ఉందంటే ఇప్పుడు చూడండి, ఆమె ఎంత ప్రార్థన చేసిందో చూడండి. ప్రార్థన చేసి శత్రువుల చేతికి తన బిడ్డను అప్పగించింది. నైలు నదిలో అపవిత్రమైన దయ్యాలు ఉంటాయి కదా, అక్కడ దయ్యాలు పనిచేసి, ఆ దేవతలు పనిచేసి ఏం చేయాలా? పిల్లవాడిని మంచి సమయం దొరికిందని చంపివేయాల. కానీ ప్రార్థన భయంకరంగా చాలా లోతులలోకి ప్రార్థన చేసి తన బిడ్డను శత్రువుల దేవతకి అప్పగించింది. శత్రువుల కుమార్తెకే, ఫరో కుమార్తెకి అప్పగించింది. ఫరో యొక్క రాజ్యములోనే ఉంది, ప్రార్థన చేస్తుంది, తన బిడ్డను రక్షించుకుంది. చూడండి, దాదిగా ఆమె పాలు ఇస్తుంది కదా, పాలు ఇచ్చేటప్పుడల్లా తన బిడ్డకు మంచి విషయాలు బోధించింది. నాన్న, మన ఇశ్రాయేలీయులు దాసత్వములో ఉన్నారు నాయన, ఐగుప్తులో నుండి విడిపించగలిగిన వాడు నీవే. ఎందుకంటే ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా నువ్వు ఉన్నావు, ఖచ్చితంగా నీకు ఆ శక్తి ఉంది. కాబట్టి నువ్వు ఇశ్రాయేలీయులను విడిపించటానికి పుట్టావు బిడ్డ. దాసగృహంలో ఉన్న నీ బిడ్డలను, మన వాళ్ళందరినీ విడిపించడానికి నువ్వు పుట్టావని పాలు తాపిస్తూ నేను నేర్పించింది మోషే, యెకోబేదు. చూడండి ఎలాంటి తల్లిగా ఉంది ఆమె. మనం ఏం నేర్పిస్తున్నాం?
తల్లి అనే స్థానంలో నీవు నేను ఉన్నాం కదా. పుట్టినప్పటి నుంచి బిడ్డలకు మంచి విషయాలను మనము బోధించాలి. చూడండి, అలా చిన్నప్పటి నుంచే వాడు పెరిగి పెద్దవాడే మోషే కుమార్తె దగ్గరికి వచ్చేంత వరకు ఆమె ఉగ్గుపాలు దేంతో విశ్వాసముతో నింపుతుంది, నిరీక్షణతో నింపుతుంది. ఇశ్రాయేలీలు నీ బిడ్డలు, నీ యొక్క ప్రజలు అని బాగా నూరిపోసింది. చూడండి, అపోస్తుల కార్యము 7వ అధ్యాయంలో 22వ వచనం చూడండి, 23వ వచనం చూద్దాం. అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీలైన తన సహోదరులను చూడవలనని బుద్ధి పుట్టెను. ఎలా పుట్టింది? చూడాలని బుద్ధి ఎలా పుట్టింది? అమ్మ చిన్నప్పటి నుంచి, పాలు తాగుతున్నప్పటి నుంచి విత్తనాలు నాటుతూ వచ్చింది. ప్రార్థన చేస్తుంది, విత్తనాలు నాటుతుంది. ఉత్తగా చెప్తాగానే ఎవరు వినారండి? ప్రార్థన చేసి మనం చెప్పినప్పుడు పిల్లవాడు ఆ మాటలకు ఖచ్చితంగా లోబడి తీరుతాడు. అంటే అలాగా ఆమె ప్రార్థన చేసి 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 బిడ్డను పెంచింది కదా. బుద్ధి పుట్టేటట్లుగా దేవుడు చేశాడు. 40 ఏళ్ళు వచ్చే లోపల ఇశ్రాయేలీలు ఆయన నా సహోదరులను చూడాలని అనే బుద్ధి పుట్టింది మోషేకి. అలా బుద్ధి పుట్టిన తర్వాత అతడు అనుకున్నాడు, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే అక్కడ ఏమనుకున్నాడు? మోషే పెద్దవాడైనప్పుడు, ఇప్పుడు పెద్దవాడైనప్పుడే కదా ఎక్కడికి వచ్చినాడు? ఇశ్రాయేలీలైన నా సహోదరులను చూడడానికి వచ్చాడు. ఇప్పుడు మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. అండి, ఐగుప్తు ధనము కంటే ఏది శ్రేష్టం అనుకున్నాడు? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. దేనిని బట్టి? విశ్వాసమును బట్టి. ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? మొన్న నేను ఒక మెసేజ్ ఇచ్చా, వారసత్వపు విశ్వాసం. యునేకేలో ఉన్న విశ్వాసము లోయలో ఉన్న విశ్వాసము తిమోతిలోకి వచ్చింది. వారసత్వపు విశ్వాసము యొకెబెదులో ఉన్న విశ్వాసము మోషేలోకి వచ్చింది. యొకెబెదులో ఉన్న విశ్వాసము అహరోన్లోకి వచ్చింది. యొకెబెదులో ఉన్న విశ్వాసము మిరియాములోకి వచ్చింది. ఇప్పుడు మోషేలోకి వచ్చింది కదా. ఆ విశ్వాసమును బట్టి ఏమనుకుంది? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా పిలువబడుటకు అతడు ఇష్టపడలేదు. కానీ ఏమనుకున్నాడు? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలని నిశ్చయించుకున్నాడు. అంటే తన యొక్క సహోదరులను కాపాడాలని ఒక గొప్ప డెసిషన్ తీసుకున్నాడు మోషే. అలాగ కావడానికి కారణం ఎవరు? యొకెబెదు తల్లి ఎలాగూ తయారు చేసింది తన కుమారుని, విశ్వాసములో పెంచింది. చిన్న చిన్న విషయాల్లోనే పిల్లలకు మనము ఏమి ఇన్సర్ట్ చేయాలంటే, విశ్వాసముతో అడుగు నాన్న, నువ్వు పొందుకుంటావనే విషయాలు, ప్రార్థన చేయనైనా పొందుకుంటావనే విషయాలు మనము నేర్పాలి. ఇవంతా ప్రార్థనా పరాలు కాకపోతే చూడండి, 3 బిడ్డలు ఉంటే 3 బిడ్డలు కూడా దైవికంగా పెరిగారు. ఇప్పుడు మన బిడ్డల్లో ఒక ముగ్గురు పుడితే ఒకరేమో అల్లరిగా తయారవుతారు, ఒకరేమో దైవికంగా తయారవుతారు, ఒకడు ఎటు కాకుండా పోతున్నాడు. అవునా? అయితే ఈమె ఎంత ప్రార్థనా పర్రాలు కాకపోతే తనకిచ్చిన 3 పిల్లలను దేవుడికి ఎంతో సార్థకత పొందే విధమైనటువంటి జీవితాలు కలిగినటువంటి బిడ్డలను దేవుడికి తిరిగి అప్పగించింది ఆమె. రండి, అలాగా మన బిడ్డల విషయంలో అలాగూ మనం ప్రార్థించాలి. బిడ్డలు పుట్టాలని చాలామంది సంతోషిస్తాం, బిడ్డలు లేకపోతే గొడ్రాలు జీవితం అని ఏడుస్తాం. బిడ్డలు పుట్టినాక వారిని ఎలాగ పెంచాలి? చిన్నప్పటి నుంచే విశ్వాసమును బట్టి, విశ్వాసము సంబంధమైనటువంటి వాటిని మన బిడ్డలలో ఇన్సర్ట్
చెయ్యాలి. చూడండి, ఇక్కడే హెబ్రీలకు అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో 22వ వచనంలో చూడండి, మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏళ్ళు నిండ వచ్చినప్పుడు ఇశ్రాయేలీలైన తన సహోదరులను చూడవలనని బుద్ధి పుట్టెను. మోషేను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఐగుప్తులో ఉన్నాడు, లోకములో ఉన్నాడు. లోకములో ఉంటే ఆ యొక్క ఐగుప్తీయులు ఎలాంటి వారు? లోకస్తులు కదా. వారి యొక్క జీవితాలు ఎలాగుంటాయి? అయితే అక్కడ కూడా సకల విద్యలను అభ్యసించి దేవుడికి ఉపయోగకరమైనటువంటి వ్యక్తిగా తయారయ్యాడు. మీకా గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనంలో ఏముంది? ఐగుప్తులో నుండి నేను మిమ్ములను రక్షించి తిని, దాస్యగృహములో నుండి నేను మిమ్ములను విమోచించి తిని, మిమ్ములను నడిపించుటకై మోషేను అహరోనును మిరియామును పంపించి తిని. ఎవరిని పంపించాడంట? అవును, ఇశ్రాయేలీలలో ఎంతమంది లేరు? కోరహు కుటుంబాలు ఉన్నాయి, అవునా? ఎంతోమంది అటు దైవజనులు ఉన్నారు కదా, పరిశుద్ధులు ఉన్నారు కదా. ఇది ఎవరిని పంపించాడంట? మోషేను అహరోను మిరియామును పంపించాడంట. అంటే యొకెబెదు యొక్క పెంపకము ఎలాగుందో చూడండి. ముగ్గురిని ఒక కుటుంబంలో నుంచి పంపించి ఇశ్రాయేలీలను విడిపించటానికి దేవుడు వాడుకున్నాడు. చూడండి, ఇక్కడ మోషేను వాడుకున్నాడు. అలాగే మొదటి దినవృత్తాంతాలు 13వ అధ్యాయము 23వ అధ్యాయము 13వ వచనం చూడండి. అమ్రాము కుమారులు అహరోను మోషే. అహరోను అతని కుమారులను నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకును, దేవుని సన్నిధిని ధూపము వేయుటకును, ఆయన సేవ జరిగించుటకును, ఆయన నామమును బట్టి జనులకు దీవించుటకును ప్రత్యేకించబడిరి. అహరోను గురించి ఇక్కడ చెప్పబడుతుంది. ఇందాక మనం మోషేను గురించి తెలుసుకున్నాం. మోషేను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు అహరోను విషయం ఇక్కడ చెప్పబడుతుంది. ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడట? అహరోనును అతని కుమారులను నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకును, యెహోవా సన్నిధిని ధూపము వేయుటకును, ఆయన సేవ జరిగించుటకును, ఆయన నామమును బట్టి జనులను దీవించుటకును ప్రత్యేకించబడిరి. వాళ్ళ కుటుంబాన్ని ఏం చేశాడు? ప్రత్యేకించుకున్నాడు. నిర్గమాకాండము 15వ అధ్యాయము 20వ వచనం చూడండి. నిర్గమాకాండము 15వ అధ్యాయము 20వ వచనం. మరియు అహరోను సహోదరియు ప్రవక్తినీనగు మిరియాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. చూడండి, ప్రవక్తినిగా మిరియాము పిలువబడింది. చూడండి, అహరోను అతి పరిశుద్ధ స్థలములో సేవ చేస్తున్నాడు. ఒక యాజకుడిగా ప్రతిష్ఠించబడ్డాడు. మిరియాము ఒక ప్రవక్తినిగా పిలువబడింది, ప్రతిష్ఠించబడింది. మోషే ఇశ్రాయేలీలను నడిపించే ఒక నాయకుడిగా పిలువబడ్డం జరిగింది. ఒకే కుటుంబంలో ముగ్గురును తయారు చేయాలంటే ఆ తల్లి ప్రార్థన ఎటువంటిది? మొన్న ఇంతకుముందు కాలంలో నేను సూసన్నా వెస్లీని గురించి చెప్పాను. సూసన్నా వెస్లీ ఏం చేసింది? 19 మందిలో 9 మంది చనిపోతే 10 మంది కోసం ఆమె ప్రార్థన చేసింది. 10 మంది కోసం ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి 10 నిమిషాలు ప్రార్థన చేసింది. ఒక్కొక్కసారి ఒక్కొక్క పిల్లవాడి దగ్గరికి వెళ్ళి వాడితో 1 గంట గడిపేది. బిడ్డలు ఎలా ఉన్నారు ఆ గంటలోనే తెలుసుకునేది. వాళ్ళ పరిస్థితి ఏంటి, వారి ఆత్మీయత ఎలా ఉంది తెలుసుకొని ప్రార్థన చేసేది. చూడండి, 10 మంది పిల్లలు ఉంటే 10 మంది పిల్లలను రక్షణ మార్గంలోనికి నడిపించింది సూసన్నా వెస్లీ. దాంట్లో 2 ఉజ్జీవకర్తలైనారు, జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ. జాన్ వెస్లీ ఒక మాట అన్నాడు తెలుసా? నేను థియలాజికల్ కాలేజీలోకి వెళ్ళి చదివాను కదా, దానిలో చదివిన దానికంటే మా అమ్మ పెట్టిన మెథడ్స్కి
నేను నేర్చుకున్నది ఎక్కువ అని తల్లిని గురించి సాక్ష్యం చెప్పాడు. అందుకే అసలు జాన్ వెస్లీ సంఘాన్ని స్థాపించినప్పుడు మెథడ్స్ పెట్టాడు. ఇలాగ ఉండాల, క్రైస్తవులైన వారు ప్రార్థనలో ఇలాగ ఉండాలా, భయభక్తులు ఉండాలి, పాపం ఏదైనా చేస్తే శిక్షించాలి, ఇలాగా ఎన్నో మెథడ్స్ను జాన్ వెస్లీ పెట్టాడు. అవి పెట్టడానికి కారణం ఎవరో తెలుసా? తన తల్లి. అందుకే మదర్ ఆఫ్ మెథడిస్ట్ అనే పేరు ఆమెకు రావడము జరిగింది. చూడండి, అలాగా నీ బిడ్డలు ఎంతమంది ఉన్నారో అంతమందిని రక్షణ మార్గంలోనికి నడిపించే తల్లిగా నువ్వు తయారు కావాలి. నిరంతరము వారి కోసము ప్రార్థన చేయవలసిన తల్లిగా ఉండాలి. ఎప్పుడు భృతి కోసం ఆలోచన చేయొద్దండి. భృతి ఏదో ఉన్న కాడికి తిని సంతోషంగా ఉండండి, కానీ నీకు ఇచ్చిన పిల్లల విషయంలో మాత్రము శ్రద్ధ కలిగి ప్రార్థన చేసి బిడ్డలను బాగు చేయవలసినటువంటి బాధ్యత తల్లిగా మనకందరికీ కూడా ఉంది. వారిని రక్షణ మార్గంలో నడిపించాలి. నీకు బిడ్డలు పుట్టారని సంతోషిస్తున్నావు, బాగానే ఉంది. వారు రేపొద్దున చెడిపోయిన తర్వాత నువ్వేమి చేయలేవు. కొంతమంది అంటారు చూడండి, మొక్కై వంగనిది మానై వంగునా అని. మొక్కగా ఉన్నప్పుడు నీకు ఈ విషయం తెలిసింది కాబట్టి నువ్వు ప్రార్థన చేసి నువ్వు బిడ్డలను బాగు చేసుకో. మ్రానుగా అయిపోయి చెడిపోయిన పరిస్థితిలో ఉన్నారనుకో, అయినా ఇప్పుడైనా మించిపోయింది లేదు. ప్రార్థన చేస్తూరా, నీ బిడ్డ తెలియకుండానే మారు మనసు పొందుతాడు. నువ్వు ప్రార్థన చేయకుండా ఏవేవో ఆశలు, నా బిడ్డ ఇలా కావాలా అలా కావాలా అని మాత్రం నువ్వు కోరుకోవద్దు. ఇప్పుడు సెలవులు వచ్చినాయి, 2 days నుంచి నా కొడుకు ఫిన్ని కోసం నేను ప్రే చేస్తున్నా. ఏమి హాలిడేస్ వచ్చినాయి కదా, హ్యాపీగా ఏదో ఒకటి వంటలు చేసుకుంటే హ్యాపీగా గడపచ్చు కదా. 2వ తారీఖు నుంచే నేను మొదలుపెట్టి 3వ తారీఖు ఈరోజు కూడా నా కుమారుని కోసం ప్రార్థన చేశాను. రాత్రులు నేను అనుకున్నాను ఏమని, రాత్రులు చాలాసేపు ప్రార్థన చేసుకుంటే ఉదయం పూట 1 గంట అటు ఇటైనా కూడా, స్కూల్కి వెళ్ళినప్పుడు మనకేమవుతుంది, టెన్షన్గా ఉంటుంది. అంటే వంటలు చేసుకోవాలా, ఇన్ టైంలో స్కూల్కి వెళ్ళాలా, ఇవన్నీ ఉంటాయి. కానీ అదే హాలిడే అనుకోండి, నైట్ ఎంత ప్రశాంతంగా చేసుకొని నిద్ర వచ్చేంత వరకు చేసుకొని ఉదయాన్నే కొంచెం అటు ఇటైనా కూడా మనము ప్రార్థనలో బాగా గడపొచ్చు కదా అని ఒక నిర్ణయం తీసుకుని 2వ తారీఖు నుంచే మొదలుపెట్టా. ఏమి ఒక రోజు ఎంజాయ్ చేయొచ్చు కదా. నీకు ఇచ్చిన బిడ్డల విషయంలో బాధ్యత నీకుంది కాబట్టి బిడ్డల విషయంలో నీవు యొకోబేదును జ్ఞాపకం చేసుకో. ఆమె ఎలాగో శత్రువుల చేతిలో పెట్టింది, ప్రార్థన చేస్తుంది. శత్రువుల రాజ్యంలో పెట్టింది, ప్రార్థన చేస్తుంది. శత్రువుల బిడ్డకే ఫరో కుమార్తెకి అప్పగించింది, ప్రార్థన చేసింది. శత్రువుల చేతిలోనే పెట్టి ఆమె తన కుమారుణ్ణి రక్షించుకొని ఇశ్రాయేలీలను విడిపించటానికి మోషే అంత భక్తుల్ని తయారు చేసింది యొకోబేదు. కాబట్టి తల్లులమైనటువంటి మనం యొకోబేదులము కావాలి. ఏదో వేగాన్ని నీ సమయాన్ని వేస్ట్గా చేసుకోదు. ఇచ్చిన సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకో. ఖచ్చితంగా రేపొద్దున నీ బిడ్డలు బాగుపడతారు. కాబట్టి యొకోబేదు విషయము ఆలోచన చేయి. అవును, ఆమె కూడా ఒక తల్లి కదా, ఆమె ఎలా తన బిడ్డలను తయారు చేసుకుంది, నేను ఎందుకు చేసుకోకూడదు, నాలోని లోపం ఇది. చాలామంది ఏం చేస్తారంటే భృతిలో పడి బిడ్డలను పట్టించుకోరు. భృతి కంటే కూడా నీ బిడ్డలు ఇంపార్టెంట్. సూసన్ వెస్లీకి ఏమీ లేకపోయినా ఒక పేద కుటుంబంలో ఉంది, తన బిడ్డలను ఎలాగూ బాగు చేసుకుంది, ఉన్న దాంట్లోనే పెట్టి. కాబట్టి భృతి కంటే కూడా బిడ్డలను సరైన రీతిలో పెంచుకోగలిగినటువంటి తల్లులుగా మనం కావాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి ఇలాంటి తల్లులము కావాలంటే మొదట మన యొక్క జీవితాలు ప్రార్థనా జీవితాలుగా ఉండాలి. లేకపోతే మన బిడ్డలను ఎప్పటికీ కూడా సరిగా పెంచలేము. ఎందుకంటే ఇప్పుడు లోకము ఎంతగానో చెడిపోయింది. ఈ లోకంలో నీ బిడ్డల్ని పెంచాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి. 15 ఏళ్లకు పైబడి నేను ప్రార్థన చేస్తున్నా. ఫిన్ని అంటున్నాడు మొన్న, అమ్మా కాలేజీలో ఉన్నప్పుడు నా ఎంట అమ్మాయిలు పడాలని విపరీతంగా ఎంట పడ్డారు. నాకు ఈ రికార్డ్స్ రాసిస్తానంటారు, అది చేసిస్తాం ఇది చేసిస్తామని నా ఎంట పడ్డారు. అయితే దేవుడు ఎందుకో నాకు అటువంటి ఆలోచన అనేది రానేకుండా దేవుడు నన్ను కాపాడినాడు. నిజంగా అది ప్రార్థన ద్వారానే అయి ఉంటుందమ్మా అని వాడు సాక్ష్యం ఇస్తున్నాడు.
నీ బిడ్డ ఎక్కడ శత్రువుల చేతిలో ఉండని గాక. ఆ శత్రువుల చేతిలోంచి బిడ్డను కాపాడగలిగింది ప్రార్థన. ఆ కంచె పడిపోతుంది. అటువంటి ఆలోచనలు బిడ్డలకు రానియకుండా దేవుడు కాపాడుతాడు. కాబట్టి ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యం. ప్రార్థన చేసుకుందామా? యోగ్యబద్ధులం అవుదామా? కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మనం అందరం కూడా అటువంటి స్థితిలోనికి దేవుడు మనల్ని అందరినీ కూడా నడిపించునుగాక. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఈ దినము యోగ్యబద్ధుని గురించి నువ్వు తెలియజేసిన మాటలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నిజముగా ఎటువంటి ధన్యురాలు ప్రభువా, ఎటువంటి తల్లి నాయన అయ్యా. అటువంటి తల్లులుగా మేము కావాలి. బిడ్డలను సరైన రీతిగా పెంచుకునే జ్ఞానము రావాలి అంటే ప్రార్థన ఉండాలని, యుగవేదు వంటి విశ్వాసం, యుగవేదు వంటి ప్రార్థన ఉన్నప్పుడే మా బిడ్డలను సరైన రీతిగా పెంచుకోగలమని తెలియజేసిన మాటలను బట్టి నీకు వందనాలు. ఈ మాటలు దీవించండి, ముద్రించండి, ఫలింపచేయమని, వింటున్న ప్రతి వారిలోని కార్యములు జరిగించి మీరే మహిమ పొందుకొనమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ సంపూర్ణ జయం కలుగును గాక, ఆమేన్.